కానీ నీకు మీ అత్తతో డేంజర్ ఉందిగా. మామని రమ్మంటే ఓకే. అయితే నేను చెప్పాను. చెప్తే మా మిసెస్ వాళ్ళ డ్యాడీ కూడా ఫోన్ చేసింది. వాళ్ళ మదర్‌కి ఫోన్ చేసింది. కానీ వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు. పట్టించుకోకపోతే మా మిసెస్‌కి చెప్పాను. తండ్రివైనా నేనే, భర్తనైనా నేనే, ఫ్రెండ్‌నైనా నేనే. నువ్వు ఏడవకు, బాధపడకు, దుఃఖపడకు. నేను ఉన్నంత వరకు నిన్ను మంచిగా చూసుకుంటా అని చెప్పి మా మిసెస్‌కి చెప్పా. చెప్పిన తర్వాత ఏడిచింది. తర్వాత మరి ఎవరు లేరు కాబట్టి మా అమ్మ నాన్న అసలు చదువు రాదు, అనామకులు, వాళ్ళకి ఏం తెలియదు, పల్లెటూరు మనుషులు. వాళ్ళకి చెప్పాను, అమ్మ మరి మా మిస్సెస్ పరిస్థితి ఇది కాబట్టి మీరు రావాల్సి వస్తుంది అని అంటే, ఎక్కడ రా అసలు మా ఊరు నుంచి వెళ్ళి బయటికి వరంగల్ దగ్గర వెళ్ళడానికే మాకు తెలియదు. నువ్వు సికింద్రాబాద్లో ఉంటేనే మేము రాలేదు, మాకు మీ ఇల్లు తెలియదు, వచ్చారా లేదా కొంచెం బ్రీఫ్ చేయండి సార్, మేము కూడా మాట్లాడాలి. ఓకే. అయిపోయిన తర్వాత మా మిస్సెస్ డెలివరీ అయింది. మా అమ్మ నాన్న పిలిపించుకున్నాను. నాకు అక్కడ కొలీగ్స్ ఉన్నారు కదా, కొలీగ్స్ వల్ల చెప్పాను నా ప్రాబ్లం. చెప్తే వాళ్ళ వైఫ్లకు చెప్పి వాళ్ళు ఏం చేశారు, మా మిస్సెస్ను డెలివరీ దగ్గర వాళ్ళు 2 అవర్స్ 3 ఇయర్స్ ఉన్నారు అక్కడ మీరు? 4 ఇయర్స్. ఎప్పటిదాకా ఉన్నారు లాస్ట్ గా? 2019 వరకు. తర్వాత సికింద్రాబాద్ ట్రాన్స్ఫర్ అయిపోయింది. 2019 నుంచి సికింద్రాబాద్ లో ఉంటున్నారా? అవును. ఇప్పుడు మీ వైఫ్ మీరు కలిసి ఉన్నారా లేకపోతే విడిపోయారు? ఎప్పటి నుంచి విడిపోయారు? అస్సలు పాయింట్లే మర్చిపోతున్నాం. ఓకే చెప్పండి. అయితే అక్కడి నుంచి మా మిస్సెస్ డెలివరీ అయినప్పుడు నాకు 5 ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళ ఇంటికాడ మేము వెళ్ళేది, తరచుగా అందరం కలిసి భోజనాలు చేసుకునేది, మంచిగా సంతోషంగా ఉండేది. వాళ్ళు వచ్చి 3 అవర్స్ డ్యూటీ చేశారు మా మిస్సెస్ దగ్గర. డ్యూటీ చేసి ఆమెకు తినిపియడము, మంచిగా చూసుకోవడము అంత అయిపోయిన తర్వాత. మీ ఫ్రెండ్స్ అంటే జెంట్సా వాళ్ళ ఫ్యామిలీ? జెంట్స్ నా ఫ్రెండ్స్. ఆ జెంట్స్ కు నేను చెప్పుకుంటే వాళ్ళ వైఫ్ లకు చెప్పారు. వాళ్ళ వైఫ్ లకు చెప్పి మా మిస్సెస్ ను కూడా కలుపుకున్నారు వాళ్ళ దాంట్లో. ఒక టీమ్ గా కలుపుకొని ఎక్కడికైనా అంటే బయటికి వెళ్ళాలన్నా, ఎక్కడికైనా పిక్నిక్ వెళ్ళాలన్నా ఫ్యామిలీ ట్రిప్ చేసుకునే వాళ్ళం. అక్కడ మంచిగా చూసుకున్నాము. మా మదర్ ఫాదర్ అయిపోయింది. అక్కడి నుంచి వెళ్ళి ట్రాన్స్ఫర్ అయ్యి నేను సికింద్రాబాద్కి వచ్చాను. సికింద్రాబాద్కి వచ్చిన తర్వాత మా మిస్సెస్ ఏమన్నది అంటే, నేను చదువుకుంటాను అని చెప్పన్నది. చదువుకుంటాను అంటే ఏం చదువుకుంటావు అంటే, నేను బీఈడి చేస్తాను, నన్ను బీటెక్ చదివించావు కాబట్టి బీఈడి చేస్తాను, ఏదైనా స్కూల్లో టీచింగ్ చేసుకుంటాను. 2 పిల్లల్ని ఎవరు చూస్తారు? పసి పిల్లల్ని? నేను నైట్ డ్యూటీలు నాకు లేవు. నేను మార్నింగ్ వెళ్తాను, ఈవినింగ్ వరకు వస్తాను. కొంచెం డ్యూటీ విషయంలో పర్మిషన్ అడిగి ఏమైనా అవసరం ఉంటే పర్మిషన్ అడిగి వస్తాను, లేదా లీవ్ అయినా పెట్టుకుంటాను. తర్వాత బడన్ అయిపోయింది తనకు. కాలేజీకి వెళ్ళడము, బీఈడి కాలేజీకి వెళ్తా అంటే తనకి ఏం చేశానంటే, ఆమెకు సైకిల్ తొక్కడం వచ్చా అనంటే, సైకిల్ తొక్కడం వచ్చు అనంటే నీకు బండి కొనిస్తానని చెప్పి బండి కొనిచ్చాను. ఆమె అడిగింది నేను ఎట్లా పోవాలంటే, మా మిస్సెస్ను కాలు కింద పెట్టొద్దు, ఆమె కాలేజీలో వెళ్ళాలి, కాలేజీకి వెళ్తే నా బండి మీద వెళ్ళాలి, తర్వాత నా ఇంటికి బండి మీద రావాలి, నా ఆశ. నేను అట్లా అనుకున్నాను, బండి కొనిచ్చాను. షోరూమ్ బండి వాళ్ళ మా మామయ్యని పిలిపించి షోరూమ్ బండి తీసుకున్నాను. కాలేజీకి వెళ్తుంది, అడ్మిషన్ చేయించాను, సికింద్రాబాద్ని అడ్మిషన్ చేయించాను. మిస్సెస్ కాలేజీకి వెళ్తుంటే వస్తుంటే తనకు బర్డెన్ అయిపోయినట్టున్నది. తను ఏమన్నదంటే, మీ అమ్మ నాన్న పిలిపియండి అని అంటే, మా అమ్మ నాన్న అంటే నీకు ఇష్టం లేదు కదా, నువ్వు ఎట్లా ఇప్పుడు, నేనైతే పిలిస్తే అయితే రారు, ఒకవేళ నీకు ఇష్టం ఉండి అత్తమ్మ మామయ్య రండి అని అంటే వాళ్ళు వస్తారు, నువ్వు ఇష్టంగా పిలుచుకుంటే వస్తారు అని చెప్పి అంటే, సరే అని చెప్పి మా మిస్సెస్ ఫోన్ చేసింది. వచ్చిన తర్వాత వాళ్ళకి నెల రోజుల చుక్కలు చూపెట్టింది మా మిస్సెస్. ఎందుకు చుక్కలు చూపెట్టింది అని అంటే, మా నాన్నకు చెవులేన పడవు, కొంచెము మైండ్ కూడా సహకరించదు. మా డాడీకి 75-76 ఇయర్స్, మా అమ్మకి 71-72, ఆమె బీపీ పేషెంట్. పిల్లల్ని స్కూల్కి తీసుకొచ్చేది, మా ఇంటికి కూడా దగ్గరనే ఉండే. మా మిస్సెస్ కాలేజీకి వెళ్ళేది. ఆ నెల రోజులలో సుక్కలు చూపెట్టింది మా మమ్మీకి. మా నాన్న చెప్పకుండా పారిపోయాడు ఇంటికి. సికింద్రాబాద్ నుంచి వెళ్ళి వరంగల్కి వెళ్ళిపోయాడు. తర్వాత మా మదర్ కూడా వెళ్ళిపోయింది. నేను మిస్సింగ్ కేసు కూడా పెట్టాను మా డాడీ మీద, ఎడిపోయిండు ఏమో అని చెప్పి. అదంతా అయిపోయిన తర్వాత మా మిస్సెస్ తోటి కొంచెం నాకు ఎందుకు గొడవైంది అని అంటే, మా ఫాదర్కు ఛాయ్ ఇస్తానప్పుడు ఆమె చెయ్యి మామూలుగా ఒక ట్రేలో గిట్లా తీసుకుపోయి ఇస్తారు కదా, అట్లా ఇవ్వకుండా మా డాడీకి పిలిచినా వినపడదు కాబట్టి చెయ్యి మీద పెట్టింది, నా ముందే పెట్టింది, అది కూడా కాలేలాగా. మా డాడీకి ఏమో ఏం అర్థం కాలేదు, ఆయన తీసుకున్నాడు. ఆయన కూడా మా మదర్ ఏమో, మీ అందరం టిఫిన్ చేసుకుంటే టిఫిన్ వినిపించకపోతే వినిపిస్తుంది, కనిపిస్తుంది కదండి, ప్లేట్ లో ఇస్తే కనిపిస్తుంది, ఆయనకి తీసుకుంటాడుగా, ఎదురుగా తీసుకొచ్చి మావయ్య కాఫీ. ఇష్టం లేదు, తనకు సోరియాసిస్ ఉంది, మా డాడీకి సోరియాసిస్ ప్రాబ్లం ఉంది. కొంచెం అయిష్టంగానే కొంచెం దూరంగానే ఇస్తే తను, అదేదో టేబుల్ మీద పెట్టేసిన బాగుండు కదా. సరే అని చెప్పి ఊకున్నాను. మా మదర్ ఒకసారి ఏం చేసిందంటే, టిఫిన్ పులిహోర చేసింది మా మిస్సెస్. ఆ పులిహోర అందరికి ఏమో, నాకు కూడా బాగుంది, పిల్లలకు బాగుంది, అందరికి బాగుంది. సాల్ట్ ఒక్కదానికే మా మదర్ టిఫిన్ దాంట్లోనే ఎక్కువ ఉంది. మా మదర్ వచ్చి చిన్నగా చూపెట్టింది, డాడీ మీరు తిట్టుకోవద్దు, ఏమనుకోవద్దు, గిట్లా పరిస్థితి ఉన్నది మీ మిస్సెస్ ద్వారా, ఉప్పు నాకు ఎక్కువైంది, నీ దాంట్లో ఎట్లున్నది అంటే, మా మదర్ది నేను తిని చూశాను, నాది తిని చూశాను, మా మదర్ దాంట్లో ఉప్పు ఎక్కువ ఉంది.
అన్న తర్వాత సరే అని చెప్పి గొడవ కూడా చేసుకోలేదు నేను మా మిస్సెస్ తోటి. మా మిస్సెస్ గొడవ కాకుండా మా మదర్ వెళ్ళిపోయింది, 1 monthలోనే వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత మా ఇద్దరి మధ్యలో నేను పర్సనల్గా నువ్వు ఎందుకు ఇట్లా చేస్తావు, వాళ్ళని రమ్మని చెప్పింది నువ్వే, తర్వాత నువ్వు మా మదర్కును ఫాదర్ను మంచిగా ట్రీట్ చేయలేదు, ఇది కరెక్ట్ కాదు, నీ అమ్మ నాన్న వస్తే కూడా ఇట్లనే చేస్తావా, మీ అమ్మ నాన్న వస్తే మాత్రము బెడ్ వరకు పోతారు, కిచెన్లోకి పోతారు, అన్ని అవి కావాలా ఇవి కావాలా అన్ని చూస్తారు. మా అమ్మ నాన్న మా అక్క చెల్లెలు అయితే మా ఇంటికి వచ్చిందే లేదు పెళ్ళి అయిన కానీ ఎప్పుడు కూడా. అంత పెద్దగా ఎప్పుడు కూడా ఎప్పుడైనా ఫంక్షన్ ఉన్నదంటే ఏమైనా పిల్లల బర్త్డే ఉన్నదంటే అట్లా వచ్చి చూసి మా ఆపదకే వచ్చారు తప్ప వాళ్ళ ఆపదలకైతే నేను వెళ్ళలేదు ఎప్పుడు కూడా. ఏదన్నా అవసరం ఉంటే ఫోన్లోనే మాట్లాడేది తప్ప ఏ రోజు కూడా నన్ను వాళ్ళ ఇంటికి పోనీయదు, వాళ్ళు నా ఇంటికి రానియదు, వచ్చినా కూడా మంచిగా ట్రీట్ చేయదు వాళ్ళను. చదువుకొని ఏం లాభము, బీఈడి చేసింది, బీటెక్ చేసింది, ఇంత చదివించిన, పీపీటీసీ కోర్సు చేయించిన, మాస్టర్స్ చేయించిన, ఇంత చదివించిన, అది ఇన్ని లక్షలు పెట్టి చదివించినా కూడా సంస్కారం రాలేదు అని చెప్పి నేను చాలా బాధపడ్డా, చాలా ఆవేదనకు గురి అయినా. తన సైకాలజీ ఏంటిది, వాళ్ళ ఇంట్లో సైకాలజీ ఏంటిది, వాళ్ళ నాన్నకు 3 భార్యలు, మా మరదలు 3 లేచిపోయారు, ఈమె సైకాలజీ అంతా కూడా వాళ్ళ టైపే తిరుగుతుంది తప్ప నా భర్తతోటి మంచిగా ఉంటా, పిల్లలతోటి మంచిగా ఉంటా అనే ఆలోచన తనకు లేదు. తర్వాత సరేలే నేను ఓర్చుకుంటేనే నా ప్రేమతోటి నా భార్యను మార్చుకుంటా, నా భార్యను ఎప్పటికైనా మార్చుకుంటానే ఒక మొండి సంకల్పంతో నేను ఉన్నాను తప్ప ఎక్కడ కూడా ఇన్ని సంవత్సరాలైన పంచాయతీలో పెద్ద మనసులలో కూర్చొని మాట్లాడుకోవడం కానీ 10 మందిలో రచ్చ చేయడం కానీ ఏ రోజు నేను చేయలేదు. ఓకే, నేను నా ప్రేమతోటి నా భార్యను మార్చుకుంటా, ప్రేమను మించింది ఏది లేదు అని చెప్పి నేను అనుకున్నా తప్ప ఆమె ఎప్పుడు అడిగినా కూడా నువ్వు నాకు నచ్చలేదు, నాకు పెళ్ళి అయినప్పుడు నువ్వు నచ్చలేదురా, నాకు అవసరం లేదురా, అదిరా ఇదిరా అని కొంచెం వల్గర్గా యూజ్ చేసి చెప్పడానికి నాకు బాగా అనిపించింది. కోపంలో అని ఉండొచ్చు కదా సార్. ఇప్పుడు యాక్చువల్గా అందరూ ఏమంటాం, డైవర్స్ ఇచ్చేస్తాను, నీ బతుకు నువ్వు బతుకు ఎట్లా అంటుంటాం కదా, అవి నిజంగా అయి ఉండవు, కోపాల్లో అనే మాటలు. అసలు మీ కష్టం ఏంటి, అది ఇంతవరకు బయటికి పట్ల. సపరేట్ ఫ్యామిలీ అడగడానిక సీన్ లేదు, అమ్మా నాన్న సరిగ్గా చూడలే, ఓకే మీ అమ్మా నాన్న సరిగ్గా చూడలేదు, కానీ సపరేట్గానే మీరు ఇద్దరు ఉంటున్నారు సికింద్రాబాద్లో, మీరు మీ పిల్లలు ఆవిడ. ఇందులో మీకు వచ్చిన మీ నలుగురికి వచ్చిన కష్టం ఏంటి అందులో మీ ఇద్దరు? ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మేడం. 2021 కరోనా తర్వాత తను ఏం చేసిందంటే బీడీ చేస్తా అంటే జాయిన్ చేసిన తర్వాత ఆమె ఏమన్నదంటే కరోనా టైంలో ఆన్లైన్ క్లాస్లే తప్ప కాలేజీకి వెళ్ళేది లేదు. తను ఏమన్నదంటే నీ ఖాళీగా ఉంటున్నాను కదా, నాకు ఒక మంచి ఫోన్ కొని నీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తా అన్నది. యూట్యూబ్ ఛానల్ ఎందుకమ్మా నీకు, నేను జాబ్ చేస్తున్నాను కదా, నీ ఇంట్లో ఏమైనా వెళ్ళదీయట్లేదా, ఏం రావట్లేదు నీకు అని చెప్పి మా మిస్సెస్ అన్న. ఏం ఛానల్ పెడుతుందంటే ఏదో పిల్లలకు సంబంధించినటువంటిది, సంబంధించినటువంటి న్యూట్రిన్ ఫుడ్స్ కానీ లేకపోతే ఏబిసిడీలు కానీ. నేను అడిగాను కంటెంట్ ఏం పెడతా అనుకుంటున్నావు, ఎందుకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాను అని అంటే చిన్నపిల్లల్ని, నాకు కూడా చిన్నపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు కూడా వీడియోస్ చూసుకుంటారు, మన వీడియోస్ చూసుకుంటారు, ఏబిసిడీలు నేర్పిస్తాను, తర్వాత ఎడ్యుకేషన్ సంబంధించింది నేర్పిస్తాను అని అంటే సరే. ఆమె పోరుకు తట్టుకోలేక ఫోన్ కొనిచ్చాను, మంచి ఫోన్ కొనిచ్చాను. ఆ మంచి ఫోన్ కొనిచ్చడే ఆ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడమే నా జీవితం మొత్తం ఖరాబ్ అయిపోయింది మేడం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.